స్టాక్ మార్కెట్ ఇండెక్స్లు చాలా మెరుగ్గా కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే స్థానికంగాను అంతర్జాతీయంగాను ఉన్న పరిణామాలు ఇన్వెస్టర్ల పాజిటివ్ సెంటిమెంట్ పెంచడం అవన్నీ స్పష్టంగా కనిపించింది. దీంతో ఈ వారం కొనుగోళ్ల జోరు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఏమంటారు? యాక్చువల్గా ఏదైతే గత వారం రోజుల క్రితం మార్కెట్లో ఒక అలజడి ఏదైతే వచ్చిందో దాన్ని మళ్ళీ రికవరీ చేస్తూ మళ్ళీ స్పీడ్ రికవరీ తోటి మార్కెట్లో ఒక పాజిటివ్నెస్ కనిపించడం వల్ల మీరు చెప్పినట్టుగా మార్కెట్లో కొంచెం మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉందన్నట్టుగానే సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ నడిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఏదైతే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ రోజున న్యూట్రల్ గానే ఏదైతే మన క్లోజింగ్ ఎక్కడైతే అయిందో అక్కడే న్యూట్రల్ గానే క్లోజ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతున్నాయి. ఇవి మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తాయా లేకపోతే అక్కడి నుంచి ఏదైనా మళ్ళీ లాస్ట్ వీక్ లాగానే ఫస్ట్ 1 or 2 days ట్రేడ్ అయిన తర్వాత మళ్ళీ భారీగా కరెక్షన్ జరగచ్చా అంటే దేనికైనా సరే పాసిబిలిటీ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్లు అన్ని కూడా ఓవర్ బాట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఫియర్ అయితే నడుస్తూనే ఉంది. కానీ మార్కెట్లు మాత్రం చాలా పొటెన్షియల్ గా మాత్రం మార్కెట్లు అయితే ముందుకెళ్తున్నాయి. నిఫ్టీ ఏదైతే మార్చ్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో 22,500 పైన మార్కెట్ సస్టైన్ అవుతే ఆల్రెడీ ఇప్పుడు 470, 480 నడుస్తుంది. 500 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవుతే ఇంట్రాడే ట్రేడ్ చేసుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఈ రోజు ఆల్రెడీ పొజిషన్ లో ఉన్న వాళ్ళు కానీ మార్కెట్ లో కొంచెం అప్డేట్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా దాన్ని అంచనా వేసుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్ లో ఒకే ఏదైనా సెకండ్ హాఫ్ లో కానీ మార్కెట్ లో కరెక్షన్ జరిగితే మాత్రం అది ఏదైతే 22,400 వరకు కూడా మార్కెట్ చూడొచ్చు. 400 బిలో కానీ మార్కెట్ కానీ ట్రేడ్ అవుతే అక్కడి నుంచి ఏదైనా డ్రాస్టికల్ గా ఒక 1 or 2 days మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే అబౌవ్ 500 పైన మార్కెట్ సస్టైన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఉన్నట్లయితే. అదేవిధంగా ట్రేడ్ చేసే వాళ్ళు బ్యాంక్ నిఫ్టీ విషయంలో చూసుకున్నట్టయితే ఏదైతే 47,600 రేంజ్ లో నడుస్తుంది. ఇది 47,750 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ మాత్రం అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. కానీ 47,400 బిలో ఏదైతే 600 నడుస్తుందో ఇక్కడి నుంచి 200 పాయింట్లు కానీ కరెక్షన్ జరిగితే ఈ రోజు మళ్ళీ మార్కెట్ లో సెకండ్ హాఫ్ లో కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క లెవెల్స్ ని రెస్పెక్ట్ చేసుకుంటూ మార్కెట్ లో ఏ డైరెక్షన్ లో వెళ్తే మార్కెట్ లో ఆ డైరెక్షన్ లో మనం తీసుకున్నట్టయితే మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా అయితే ఉంటుంది. అయితే మూర్తి గారు, ఈ వారం అంటే లాస్ట్ ఫ్రైడే FII స్టాటిస్టిక్స్ కనుక చూస్తే ఆ లెక్కలు చూస్తే బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలు రెండిట్లో కూడా రెండు సెక్టర్స్లో కూడా బులిష్నెస్ ఉండే అవకాశం కనిపిస్తుంది కనుక అంటే యాక్చువల్గా ఏంటంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ కూడా బాగానే ఉన్నాయి ఇది కూడాను. ఈ వీక్ కూడా మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఈ రోజు కూడా మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కానీ ప్రైవేట్ బ్యాంక్స్ లో కానీ చూసుకున్నట్టయితే ICICI బ్యాంక్ కానీ కోటక్ బ్యాంక్ కానీ అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ లేకపోతే ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ మిక్స్డ్ అన్ని బ్యాంకులు కూడా ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మార్కెట్ పాజిటివ్ గా ఉంటే. అదేవిధంగా ఫైనాన్స్ దానికి సంబంధించిన దాంట్లో చూసుకున్నట్టయితే HDFC AMC అండ్ ముత్తూట్ ఫైనాన్స్ అండ్ ఏదైతే మనకి బజాజ్ ఫైనాన్స్ ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో కొంచెం స్లైట్లీ పాజిటివ్ గా ఉన్నాయి. మార్కెట్ యొక్క ఇందాక మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఏదైతే చెప్పుకున్నామో ఆ లెవెల్స్ లో కానీ మార్కెట్ లో ఏదైనా మూమెంట్ ఏదైనా కనిపిస్తే మాత్రం మార్కెట్ లో ఒక మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఎంత పాజిటివ్ ఉన్నప్పటికీ మాత్రం అప్రమత్తంగా ఉండమని చెప్తాం. వెరీ కాషియస్ గా మార్కెట్ లోనో పొజిషన్స్ కానీ లేకపోతే ఆ క్యారీ చేసే పొజిషన్స్ కానీ లేకపోతే మార్కెట్ కొత్తగా తీసుకున్న పొజిషన్ లో కానీ వెరీ కాషియస్. ఎందుకంటే మార్కెట్ లో మొన్నటి వారం కూడా చూసా సడన్ ఫాల్ ఏదైతే వచ్చిందో దాన్ని మళ్ళీ మార్కెట్ కండిషన్స్ వల్ల మళ్ళీ రికవరీ అవడం అయితే జరిగింది. ఏదైతే GDP రేట్ ఏదైతే మనకి 100% సపోర్టివ్ గా ఉండడం వల్ల అదే వారంలో మళ్ళీ రికవరీ కూడా చూసాం. కానీ ఒకవేళ మళ్ళీ కరెక్షన్ కానీ మళ్ళీ గేట్ కానీ లెగ్సినట్టయితే మళ్ళీ దాన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలన్నది కూడా ఉండదు. కాబట్టి స్లో అండ్ స్టడీగా చాలా సిస్టమేటిక్ గా ఉన్న దాంట్లోనే సెక్టార్ల వైజ్ గా కూడా చూసుకుని పాజిటివ్ గా ఉండే సెక్టార్లోనూ ప్లస్ పర్మనెంట్ గా ఉండే సెక్టార్లోనూ వెళ్ళవలసిందే తప్ప ఎక్కువ హ్యూజ్ క్వాంటిటీలో కంటే వెళ్తే ఈ వారంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇండెక్స్ యొక్క లెవెల్స్ మనం ఏదైతే చెప్పామో ఆ లెవెల్స్ యొక్క రెస్పెక్ట్ చేస్తూ దాని ప్రకారమే స్టాక్స్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఎనర్జీ అండ్ ఫార్మా ఈ రోజు అయితే చాలా బులిష్ లో ఉన్నాయి. ఇది ఎలా కంటిన్యూ అవుతాయా లేదా అన్నది కూడా మనకి జస్ట్ ఒక ½ an hour 1 hour అయితేనే కానీ మనకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఎనర్జీ సెక్టర్ లో చూసుకున్నట్టయితే పవర్ గ్రిడ్, ONGC, NTPC, టాటా పవర్, కోల్ ఇండియా ఏదైతే వెరీ వైటల్ రోల్ ఏదైతే ప్లే చేస్తుందో పవర్ సెక్టర్ లో 4-5 కూడా సుమారుగా 1% ప్లస్ లోనే ఉన్నాయి. అవి అలా కంటిన్యూ అవుతాయా లేకపోతే సెకండ్ హాఫ్ లో ఏదైనా మార్కెట్ లో ఏదైనా డౌన్ ట్రెండ్ వస్తే ఏదైతే మెటల్ సెక్టర్ ఏదైతే వీక్ గా ఉందో అలాగే ఇది కూడా మెటల్ సెక్టర్ లాగానే ఎనర్జీ సెక్టర్ కూడా డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉందా లేదా అన్నదానికి మనం ఇంకా 30 minutes నుంచి ఒక 1 hour వెయిట్ చేస్తే కానీ తెలియదు. ఫార్మా దానికి సంబంధించినట్టయితే ఫార్మా కూడా ఏదైతే మనం నాట్కో కానీ అరబిందో ఫార్మా కానీ
అదేవిధంగా జైడస్ లైఫ్ మన లాస్ట్ 3 వీక్స్ చెప్తున్న జైడస్ లైఫ్ కానీ, లుపిన్ కానీ, ఇప్కా ల్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో పాజిటివ్ గా ఉన్నాయి. ఎందుకంటే ఫార్మా కొంచెం పాజిటివ్ గానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా చెప్తున్నాం. అదేవిధంగా మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ అవడం లేట్ అయినప్పుడు కూడా ఫార్మా లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా చాలా ప్రోగ్రెస్ గా ముందుకెళ్తేనే మనం చెప్పొచ్చు. డాక్టర్ రెడ్డి సన్ ఫార్మా కూడా సిప్లా కూడా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయండి. అంటే సిప్లా, రెడ్డిస్ ఇవన్నీ కూడా ప్లస్ లో ఉన్నప్పటికీ కూడా బాగా మంచి 1% అండ్ 2% అబోవ్ ప్లస్ లో ఉన్నాయి. మాత్రం నాట్కో ఫార్మా, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్ ఇవన్నీ కూడా 1.5 or 2% పైన ఉన్నటువంటి స్టాక్స్ ఇవన్నీ కూడా. మీరు చెప్పిన సిప్లా లాంటి స్టాక్స్ జస్ట్ నేరోగా ఒక 0.5 పాయింట్ ప్లస్ లోను మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉన్నటువంటి స్టాక్. ఆటోమొబైల్ చూస్తే మారుతి అండ్ అలాగే బజాజ్ ఆటో కూడా ఆటోమొబైల్ లో కొంచెం ఈ రోజు అయితే మాత్రం కొంచెం స్తబ్దంగా ఉంటూ కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. ఏదైతే ఐషర్ మోటార్స్ కానీ, అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ కానీ, అశోక్ లైలాండ్ కానీ, M&M కానీ ఇవన్నీ కూడా కొంచెం మార్కెట్ లో కొంచెం టాటా మోటార్స్ తో సహా అన్ని కూడా మార్కెట్ లో కొంచెం బేరిష్ మోడ్ లో ఉన్నాయి. ఎందుకంటే ప్రధానమైన సెక్టార్స్ లో ఆటోమొబైల్, మెటల్స్, FMCG ఇవన్నీ బేరిష్ లో ఉన్నప్పుడు మన ఇండెక్స్ ని అంత స్ట్రాంగ్ గా మనకి మార్కెట్ లో అప్ ట్రెండ్ వెళ్తే మనం బిలీవ్ చేయలేం. కాబట్టి సెక్టార్ వైజ్ చూసుకున్నా సరే మేజర్ సెక్టార్స్ ఏంటంటే ఆటో, IT, FMCG, మెటల్, మీడియా ఇవన్నీ కూడా మైనస్ లో ఉన్నాయి. ఫార్మా అండ్ ఎనర్జీ ప్లస్ లో ఉండి బ్యాంకింగ్ నేరోగా ఉన్నప్పుడు కూడా మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ వస్తుందని మనం అంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ వెయిట్ ఫర్ అనదర్ 30 minutes to 1 hour చేస్తే తప్ప మనకి మార్కెట్ లో కండిషన్ ఏదైతే మనం లెవెల్స్ మనం ఏదైతే చెప్పుకున్నాం ఆ లెవెల్స్ కానీ రెస్పెక్ట్ చేసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే 47,620, 640 దగ్గర నుంచి ఇప్పుడు 550 వరకు వచ్చింది మార్కెట్. ఏదైతే బ్యాంక్ నిఫ్టీ అది ఇంకా ఏదైనా డ్రాస్టికల్ గా 400 గాని క్రాస్ చేస్తే అప్పుడు మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ మళ్ళీ కొంచెం ఈ వీక్ లో ఈ డే కొంచెం మార్కెట్ లో మైనస్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా నిఫ్టీ కూడా 400 బిలో ఇప్పుడు 500 రూపీస్ 22,500 రూపీస్ 480 నడుస్తుంది. ఇది 400 బిలో గాని వస్తే మనం ఎక్స్పెక్ట్ చేసుకున్నట్టుగా మార్కెట్ లో ఏదైనా కొంచెం డౌన్ ట్రెండ్ కి బేరిష్ కి ఉండే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ లేకపోతే ఏదైతే సెక్టార్ లో అయితే కాకుండా కొంచెం మార్కెట్ లో ఏదైతే పాజిటివ్ గా ఎనర్జీ సెక్టర్, ఏదైతే ఫార్మా సెక్టర్ ఏదైతే మనకి ఈ రోజు కూడా పాజిటివ్నెస్ లో చూపిస్తుందో దాంట్లో కూడా ఇంట్రాడేలో కూడా మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్. అయితే ఈరోజు స్టాక్ రికమెండేషన్స్ కనుక చూస్తే డేటా ప్యాటర్న్స్, ఇంకా జిందాల్ స్టీల్, డిక్సన్ టెక్నాలజీస్, టైటన్ అండ్ గ్రాసిమ్. డేటా ప్యాటర్న్స్ లో మనకు బ్రేక్అవుట్ వచ్చిందండి. ఇది యాక్చువల్ గా లాస్ట్ మనకి చూసుకున్నట్టయితే ఒక 2 weeks గా మనం చూసుకున్నట్టయితే మార్చ్ బిగినింగ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మనకి జస్ట్ ఫిబ్రవరి మిడిల్ ఆఫ్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఇది 2,000 రూపాయల దగ్గర మనకి బ్రేక్అవుట్ వచ్చిందండి. అక్కడి నుంచి మళ్ళీ లేటెస్ట్ గా కూడా మళ్ళీ ఒక బ్రేక్అవుట్ రావడం వల్ల 2,750, 2,800 పైన మనం ఎక్కడ బై చేసుకున్నా సరే మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని అప్ అండ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉందన్నట్టుగానే మనం దీన్ని మళ్ళీ మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇది యాక్చువల్ గా 2,000 దగ్గర నుంచి మనకి మిడ్ ఆఫ్ ఫిబ్రవరి దగ్గర నుంచి 2,000 దగ్గర నుంచి కూడా టేక్ ఆఫ్ అయినటువంటి స్టాక్ ఇది. లాస్ట్ కొంత 4-5 నెలలుగా స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా ఆ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ 2,800 అబౌవ్ కూడా టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ మనకి ముందుకు వెళ్తున్నటువంటి మంచి స్టాక్ ఇది. డేటా ప్యాటర్న్స్ తర్వాత జిందాల్ స్టీల్ అండి. ఇన్ఫాక్ట్ జిందాల్ స్టీల్ యాక్చువల్గా మెటల్ సెక్టర్ ఏదైతే మనకి టాటా స్టీల్, JSW స్టీల్ ఎలాగైతే చెప్తున్నాం అదేవిధంగా జిందాల్ స్టీల్ కూడా మనకి డిసెంబర్ లోనే 700 దగ్గర మనకి బ్రేక్అవుట్ వచ్చిందంటే అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 800 ఉన్నది, 800 పైన కూడా మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఫర్ ద జిందాల్ స్టీల్ ఫర్ ద 3 months నుంచి 6 months కానీ మీరు హోల్డ్ చేసినట్టయితే దీంట్లో మంచి రిటర్న్ తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే లాస్ట్ 1 month కూడా డిసెంబర్ అండ్ జనవరి, డిసెంబర్, ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్ 3 నెలలు కూడా స్తబ్దంగా ఉండిపోయింది 750 రూపాయల దగ్గర. ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ లో ఒక 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక 3 months నుంచి 6 months వరకు వెయిట్ చేయగలిగితే దీంట్లో జిందాల్ స్టీల్ లో మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్. నెక్స్ట్ వచ్చేప్పటికి డిక్సన్ టెక్నాలజీస్. డిక్సన్ టెక్నాలజీస్ మనకి డిసెంబర్ బిగినింగ్ లోనే మనకి మంచి బ్రేక్అవుట్ వచ్చిందండి. 55 అంటే 5,550 రూపాయల దగ్గర మనకి మంచి బ్రేక్అవుట్ వచ్చిందండి. ఈ రోజు 7,050 రూపాయలు నడుస్తుంది. 7,000 పై నుంచి కూడా మనం ఇంకా రికమెండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఎక్కువ రోజులు కన్సాలిడేషన్ ఉండిపోయింది 6,500 దగ్గర. ఎప్పుడైతే ఇప్పుడు బ్రేక్అవుట్ వచ్చిందో డిక్సన్ టెక్నాలజీస్ కూడా ఒక స్పెసిఫైడ్ టెక్నాలజీస్ దీనికంటూ మంచి మార్కెట్ పోర్ట్ఫోలియోలో కూడా దీనికంటూ మంచి ఒక స్థానం ఉంది. కాబట్టి ఇలాంటి దాంట్లో కూడా మనకి ఐటీ దానికి సంబంధించిన దాంట్లో డిఫరెంట్ దాంట్లో ఉన్నది. కాబట్టి ఇది డిక్సన్ దాంట్లో కూడా మనకి బ్రేక్అవుట్ వచ్చింది. కాబట్టి ఇలాంటి దాంట్లో మనకి ఒక 15 days నుంచి 1 month వరకు కూడా మంచి టార్గెట్ ఓరియంటెడ్ తో దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ టైటన్ అండి. మనం ఇంకా టాటాకి సంబంధించి దాదాపు టైటన్ లాస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ లోనే మనం దీన్ని రికమెండ్ చేయడం 3,100 రూపీస్ దగ్గర
ఇది మార్కెట్ లో టైటన్ డిఫరెంట్ వైడ్ ఎక్స్పాన్షన్స్ తో మార్కెట్ లో ముందుకెళ్తుంది. అది టైటన్ వాచెస్ అవ్వడచ్చు, లేకపోతే స్పెక్టికల్స్ అవ్వడచ్చు, దానికి సంబంధించినటువంటి గోల్డ్ షాప్లు అవ్వడచ్చు. ఏదైనప్పుడు కూడా మార్కెట్ లో ఇది మార్కెట్ లో ఒక కంటిన్యూటీగా మార్కెట్ లో ఎవ్రీ క్వార్టర్ అండ్ క్వార్టర్ మంచి రిజల్ట్ ఇస్తున్నటువంటి కంపెనీ ఇది. ఇది మళ్ళీ లేటెస్ట్ గా ఏదైతే 3800 3900 వెళ్ళిన తర్వాత ఒక కరెక్షన్ తీసుకుని మళ్ళీ 3500 దగ్గర మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలో మనం దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. 3700 అబోవ్ ఏ రేట్ ఉన్నప్పుడు కూడా మనం బై చేసుకుని హోల్డ్ చేసుకుంటే మళ్ళీ లేటెస్ట్ హై 4000 రూపీస్ మళ్ళీ బ్రేక్ చేసుకుని దానిపైన మార్కెట్ లో దూసుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ప్రతి క్వార్టర్ కూడా మనకి లాస్ట్ 1 year గా చూసుకున్నట్టయితే జస్ట్ లాస్ట్ 1 year గా చూసినట్టయితే 2500 రూపాయల స్టాక్ ఈ రోజున 3500 3800 రూపాయలు నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ అయి ముందుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంది. స్టేబుల్ గా ఎదుగుతున్న దాంట్లో టాటా దాని గ్రూప్ లో టైటాన్ కూడా ఉంది. నెక్స్ట్ గ్రాసిమ్ అండి. గ్రాసిమ్ అయితే గడిచిన 6 to 8 సెషన్స్ నుంచి మీరు అడ్వకేట్ చేస్తూ వచ్చారు. యా అంటే యాక్చువల్గా అయితే గ్రాసిమ్ లాస్ట్ మనకి అక్టోబర్ లో నవంబర్ లో మనకి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు కూడా అది 2000 రూపాయల దగ్గర బ్రేక్అవుట్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ లో ఒక 200 రూపాయలు 300 రూపాయలు వెళ్ళిన తర్వాత అక్కడ 2200 రూపాయల దగ్గర అక్కడ కన్సాలిడేషన్ అయిపోయింది చాలా రోజులు. అక్కడి నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ తీసుకుంటుంది కాబట్టి 2200 అబోవ్ మనకి ఏ రేట్ లో బై చేసుకున్నప్పుడు కూడా ఇది మార్కెట్ లో ఒక 6 months నుంచి 1 year కానీ మీరు బెట్ చేయగలిగితే, ఎందుకంటే లాస్ట్ 1600 రూపాయల స్టాక్ ఈ రోజున 2300 2400 నడుస్తుంది. ఇది మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ డబుల్ అవడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. అది టెక్స్టైల్ ఫీల్డ్ లో దీనికంటే ఒక యూనిక్ మోడల్ ఉంది. ఎవ్రీ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. రెస్ట్ సరే, ఈరోజు మార్నింగ్ కనుక చూస్తే మార్కెట్స్ లాభాలతో ప్రారంభమైనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 117 పాయింట్ల లాభంతో 73,923 దగ్గర ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా 36 పాయింట్స్ పుంజుకొని 22,414. నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అన్ని కూడా ఇప్పుడు నేరోగానే ఉన్నాయండి. మార్కెట్ కొంచెం ప్లస్ లో ఓపెన్ అయినప్పుడు కూడా మళ్ళీ నేరోలోకి వచ్చి కొంచెం మైనస్ లోకి వెళ్ళి మళ్ళీ నేరోలోకి వచ్చి వెరీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుందండి. అందుకని మనకి ఈ డైరెక్షన్ మనం ఏదైతే రెస్పెక్టెడ్ లెవెల్స్ చెప్పుకున్నామో ఆ లెవెల్స్ తర్వాతే మార్కెట్ లో మనకి ఏదైనా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ ఇంట్రాడే మీరు ట్రేడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే బయింగ్ సైడ్ చూసుకున్నట్టయితే ఏదైతే ఎనర్జీ సెక్టర్ లో బ్రేక్అవుట్ వచ్చినటువంటి స్టాక్స్ లో ఎన్టీపీసీ ఈ రోజున మీరు 340 పైన ఏవో ఏ రేట్లు తీసుకున్నప్పుడు కూడా మనకి మంచి ప్రైస్ మంచి మార్కెట్ లో మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పవర్ గ్రిడ్ కూడా 285 290 రూపీస్ దగ్గర నుంచి పై నుంచి మనకి మార్కెట్ లో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఓఎన్జీసీ ఈ మూడు కూడా మార్కెట్ లో ఓఎన్జీసీ కూడా మార్కెట్ లో కొంచెం కరెక్షన్ తీసుకుని టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్ ఇది. నిరభ్యంతంగా మనం బై చేసుకుని దీంట్లో మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ ఎనర్జీ సెక్టర్ లో ఈ మూడు స్టాక్స్ ని కూడా మనం ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళు మీ యొక్క పోర్ట్ఫోలియో మీ యొక్క డాష్ బోర్డ్ లో పెట్టుకుని మీ యొక్క అవకాశాల ప్రకారం అనుకూలంగా మనం దీన్ని ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఫార్మా దానికి సంబంధించి ఇందాక మీరు చెప్పినట్టుగా డాక్టర్ రెడ్డిస్ ఏదైతే లాస్ట్ 1 week గా మైనస్ లో ఉండి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుందో అది 6400 దగ్గర నుంచి మనకి మార్కెట్ లో 6350 దగ్గర నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ అయినప్పుడు అక్కడి నుంచి ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ అయి ముందుకు వెళ్ళడానికి అయితే మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఒక 200 పాయింట్లు ఆల్రెడీ మార్కెట్ లో పెరిగింది, ఇదే కానీ స్టేబుల్ అవుతే డాక్టర్ రెడ్డిస్ కమింగ్ డేస్ లో కూడా మార్కెట్ లో ఒక మంచి మూవ్మెంట్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో ఒకటి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే సానుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొంచెం కాన్షియస్గానే ఉండాలి. అంటే ఒక కపుల్ ఆఫ్ అవర్స్ అబ్జర్వ్ చేసి, ఎందుకంటే మనం మాట్లాడుకుంటుందనే ఇప్పుడు మళ్ళీ ఫ్లాట్ గా ఉన్న నిఫ్టీ ఒక 16 పాయింట్ల నుంచి 20 పాయింట్ల వరకు మైనస్ లో ఉంది. సెన్సెక్స్ ఒక 40 పాయింట్ల మైనస్ లో ఉంది. మనం ఫ్లాట్ గా ఉన్న దగ్గర నుంచి లేదా పాజిటివ్ గా ఉన్న దగ్గర నుంచి అనుకుంటున్నాం. కాబట్టి మనకి 10:30 వరకు దాటితే తప్ప మార్కెట్ లో స్టేబిలిటీ దాని గురించి మనం చెప్పలేము. ఎందుకంటే ఎస్పెషల్లీ స్టీల్ అంటే మెటల్ సెక్టార్ సంబంధించిన టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ, అదేవిధంగా ఐషర్ మోటార్స్ లాంటివి, ఎఫ్ఎంసీజీ, టాటా కన్జ్యూమర్ లాంటివి, ఆటోమొబైల్ లోనే M&M, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, అపోలో ఇవన్నీ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉండడం అన్నది. అదేవిధంగా మెటల్ తో పాటుగా ఆటోమొబైల్ సెక్టర్, ఆటోమొబైల్ తో పాటుగా ఫార్మా, ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్ ఉండడం వల్ల ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ బోత్ సైడ్స్ మూవ్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏదైనా ఒక సైడ్ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోగలిగితే లేకపోతే బ్రేక్ డౌన్ తీసుకోగలిగితే అప్పుడు మనం ఇంట్రాడేలో ఆ డైరెక్షన్ ప్రకారం మనం వెళ్తే మనకి అధిక లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ ఈ రోజున మనం ఒకవేళ అప్ సైడ్ అని అనుకుంటే ఎనర్జీ సెక్టర్ లో మనం చెప్పిన 3 స్టాక్స్ ని కూడా డాష్ బోర్డ్ లో పెట్టుకుని మీ యొక్క అనుకూలాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ. ఫార్మా దానికి సంబంధించినట్టయితే ఓన్లీ డాక్టర్ రెడ్డిస్
దివీస్ కొంచెం ఈరోజు పాజిటివ్ గా కనిపిస్తున్నప్పటికీ కూడా మనం అంత దాంట్లో బెట్ చేయడానికి అవకాశం అయితే కనిపించట్లేదు. రెడ్డిస్ అయితే మాత్రం 6,200 దగ్గర నుంచి 6,400 వరకు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే మార్కెట్ లో టేక్ ఆఫ్ అయిందని మొత్తం మనం చెప్పడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాలర్స్ వాళ్ళు క్వరీస్ అండి ఈరోజు ఒకటి హిండాల్కో గురించి ఐటీసీ గురించి అడుగుతున్నారండి. హిండాల్కో అవునండి. అంటే ఇవాళ మెటల్ సెక్టర్ అంతా కూడా కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి హిండాల్కో మనం ఏ విధంగా ఉన్నదన్న దాని గురించి మనం లాస్ట్ టైం అయితే మనం టేక్ ఆఫ్ అవుతున్నది కాబట్టి తీసుకోమని చెప్పాం. కానీ హిండాల్కో అయితే ఇంకా బైక్ పొజిషన్ అయితే ఇంకా రాలేదు. మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సరే లేకపోతే ఇంట్రాడే చేయాలనుకున్నా సరే పొజిషన్ గా తీసుకోవాలనుకున్నా సరే ప్రజెంట్ అయితే మాత్రం వెరీ స్టేబుల్ గా ఉంది. లాస్ట్ ఒక 3 weeks గాను ఆ 500 and 520 రూపీస్ దగ్గర ఉంది. పెద్ద మూవ్మెంట్ అయితే ఏమి లేదు. మూవ్మెంట్ వచ్చి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు బ్రేక్అవుట్ వచ్చినప్పుడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మన దాంట్లో కొద్ది రోజుల పాటు దాంట్లో ట్రావెల్ అవ్వడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఐటీసీ అండి, ఐటీసీ గురించి కూడా అడుగుతున్నారు. ఐటీసీ మనకి రీటైల్ అండ్ ఎఫ్ఎంసీజీ దానికి సంబంధించిందండి. ఐటీసీ ఏదైతే ఇప్పుడు ఈ రోజున ఎఫ్ఎంసీజీ ఏదైతే డౌన్ ట్రెండ్ లో ఉందో అదే విధంగా ఇది కూడా బాటమ్ అవుట్ లో ట్రేడ్ అవుతుంది. సేమ్ 400 రూపీస్ దగ్గర గత 10-15 సెషన్స్ అక్కడే నడుస్తుందండి. ఇంకా బ్రేక్అవుట్ రాలేదు. ఏదన్నా ఒక వారం రోజుల్లో మార్కెట్ ఇలాగే ఉంటే స్తబ్దంగా ఉంటే 420 పైన బ్రేక్అవుట్ వస్తే దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశం అయితే దొరుకుతుందండి. సార్ ఒక కాలర్ మధు గారు తెనాలి నుంచి లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడతాను. మధు గారు మాట్లాడండి. మధు గారు హలో చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే మధు గారు చెప్పండి. విశ్వ విఎస్ ఇండియా లిమిటెడ్ 3 years కోసం తీసుకోవచ్చు లాంగ్ టర్మ్. విఈఎస్యు విఏయుఎస్ సార్ స్పెల్లింగ్ మళ్ళీ చెప్పండి సార్. విఈఎస్యు ఓకే విఏయుఎస్ విశ్వ విఎస్ ఇండియా లిమిటెడ్ లాంగ్ టర్మ్ కోసం సార్. ఓకే ఓకే ఈ స్టాక్ మనకి డిసెంబర్ లో 3,900 దగ్గర నుంచి కొంచెం కరెక్షన్ తీసుకుని 3,200 వచ్చి ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుందండి. కానీ ఇది ప్రస్తుతానికి ఇంకా బై ట్రెండ్కి అయితే రాలేదు సార్, అప్ ట్రెండ్కి ఇంకా రాలేదు. మార్కెట్ లో ఇది టెక్నికల్ గా చూసుకుంటే మార్కెట్ లో 1 year గా బాగానే పెరిగింది కానండి. మరి ఫండమెంటల్ గా ఈ స్టాక్ ఏంటన్నది మనకి మీకు మెయిల్ ద్వారా కానీ లేకపోతే మా ఫోన్ నెంబర్ చెప్తే చెప్పగలుగుతాము. టెక్నికల్ గా చూసుకుంటే ఇది కొద్ది రోజుల పాటు ఇక్కడే 3,400 3,500 దగ్గరే కొద్ది రోజులు బాగా స్టేబుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. అక్కడ మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యడానికి ఏదైనా బ్రేక్అవుట్ వస్తే తప్ప అదర్వైజ్ ప్రస్తుతానికి అయితే ఇది అప్ ట్రెండ్ వెళ్ళడానికి పెద్దగా అంత అవకాశం అయితే ఏమీ లేదు సార్. లాస్ట్ 3 sessions కూడా కొంచెం అప్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ కొంచెం కరెక్షన్ గురై మళ్ళీ అక్కడే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. టెక్నికల్ గా చూసుకున్నట్టయితే టెక్నికల్ బ్రేక్అవుట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇంకా రాలేదు దీంట్లో. సరే థ్యాంక్స్ అండి. సో మూర్తినాయుడు గారు, వారితో పాటు ఇంకొక క్వరీ ఏంటంటే ఈ చమురుకి సంబంధించి మొత్తం ఆయిల్ సెక్టర్కి సంబంధించి ఎలా ఉండబోతోంది, కొంచెం దాని మీద కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ వారం ఎలా ఉండొచ్చు? యాక్చువల్గా మనకి ఏదైతే ఎనర్జీ దానికి సంబంధించిన దాంట్లోనే ఈ ఆయిల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి బీపీసీఎల్ కానీ హెచ్పిసిఎల్ కానీ ఇవన్నీ కూడా దాంట్లో సంబంధించినండి. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అయితే ఈ రోజు అయితే ఎస్పెషల్లీ అయితే మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నాయి. అవి మనకి ఏదైతే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటే తప్ప ఆల్రెడీ ఓవర్ బాట్ లో ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఏదైనా కరెక్షన్ కి ఏదైనా గురయ్యే అవకాశం ఉంటే ముందుగా దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అవన్నీ కూడా ప్రస్తుతానికి ఆ స్టాక్స్ అన్ని కూడా బీపీసీఎల్ కానీ హెచ్పిసిఎల్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ మంచి ప్రాఫిట్స్ లోనే ఉన్నాయండి. బాగా టేక్ ఆఫ్ తీసుకుని మంచి అద్భుతమైన లాభాలు అయితే ఇచ్చిన స్టాక్స్ అవన్నీ కూడాను ప్రస్తుతానికి అయితే స్టేబుల్ గా ఉన్నాయి. అట్లా మనకు ప్రస్తుతానికి మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఏమీ లేదండి. ఓకే, దాంతోపాటు అండి ఇక టెలికామ్ ఒకటి అండ్ సిమెంట్, ఈ రెండింటి గురించి అడుగుతున్నారు. సిమెంట్ లో మనకి ఆల్రెడీ అంబుజా సిమెంట్, ఏసీసీ సిమెంట్ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్తున్నాయండి. సిమెంట్ ఇండస్ట్రీ అంటే మనకి స్టీల్ అండ్ సిమెంట్ సెక్టర్స్ సంబంధించింది అయితే ఈ నెక్స్ట్ క్వార్టర్ కూడా మంచి పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఎప్పుడు కూడా స్పీడ్ గా ఉంటాయి కాబట్టి దానితో పాటుగా ఈ సిమెంట్ ఇండస్ట్రీ కూడా దానికి ఎంటర్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి మార్కెట్ లో అయితే మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ అంబుజా సిమెంట్ ఆర్ ఏసీసీ సిమెంట్ ఆర్ అల్ట్రాటెక్ సిమెంట్. అల్ట్రాటెక్ సిమెంట్ ఆల్రెడీ మనం టేక్ ఆఫ్ అవుతుండే మనం కూడా మనం బై అండ్ హోల్డ్ చెప్పాము. అదేవిధంగా అల్ట్రాటెక్ లో మరింత ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. అండ్ ఇంకొకటి మన ఐటీ కంపెనీల షేర్లు కొంచెం ఊగిసలాడుతున్నాయి కదా, దాని మీద కూడా అడుగుతున్నానండి. ఐటీ దానికి సంబంధించింది అయితే మనకి ప్రస్తుతానికి అయితే చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నది. ఐటీ దానికి సంబంధించి చెప్పుకోవాలనుకుంటే దాంట్లో మనకి చూసుకున్నట్టయితే సెక్టార్ల వైజ్ కూడా మనకి
ఈ రోజున మనకి చూసుకున్నట్టయితే కొంచెం మైనస్ లో ఉన్నప్పుడు కూడా ఈ రోజు అన్నిటితో పాటుగా ఓవరాల్ గా చూసుకుంటే మనం ఇన్ఫోసిస్ లాంటిది హెచ్సిఎల్ టెక్నాలజీస్ లో ఇవన్నీ కూడా రికమెండ్ చేస్తాము. ఈ రోజు ఒక టెక్ మహేంద్ర ఒకటే కొంచెం స్లైట్లీ పాజిటివ్ ఉంది. రిమైనింగ్ అన్ని కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉంది. ఐటీ సంబంధించింది. ఐటీ సంబంధించిన దాంట్లో అంటే ఈ వారం అలా చూసుకోవచ్చు. మామూలుగా వీక్లీ కానీ చూసుకున్నట్టయితే వీక్లీ కానీ మంత్లీ కానీ చూసుకున్నట్టయితే కొంచెం మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ మంత్ చూసుకున్నట్టయితే ఓవరాల్ గా అయితే కొంచెం మైనస్ నుంచి మళ్ళీ కొంచెం అప్ ట్రెండ్ వచ్చే అవకాశం. దాంట్లో లాస్ట్ మంత్ కొంచెం టీసీఎస్ లో కొంచెం మూవ్మెంట్ కనిపించింది. అదేవిధంగా విప్రోలో కొంచెం మూవ్మెంట్ కనిపించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఐటీ అయితే డౌన్ ట్రెండ్ నుంచి ఇంకా టేకాఫ్ అవడానికి రెడీ అవుతుంది తప్ప ఇంకా టేకాఫ్ అవ్వలేదు. అయితే మాత్రం ఫ్రంట్ లైన్ లో మాత్రం ఇన్ఫోసిస్ కానీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ అదేవిధంగా విప్రో ఆల్రెడీ ముందుకే ఉంది. విప్రో టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ ఇన్ఫో ఈ రెండు కూడా మార్కెట్ లో టేకాఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మూర్తినాయుడు గారి సెషన్స్ 5 టాప్ రికమెండేషన్స్ చెప్పారు 5 స్టాక్స్కి సంబంధించి. అలాగే మనకి అనుకూలత ఉన్నా సానుకూలత ఉన్నా కొంచెం అప్రమత్తం వ్యవహరించాల్సిన సమయం ఇది. అండ్ చాలా జుడిషియస్గా కాషియస్గా ఉండాలని చెప్తున్నారు. కపుల్ ఆఫ్ అవర్స్ పోయిన తర్వాత వచ్చే డెవలప్మెంట్స్ని బట్టి అకార్డింగ్లీ వీ హ్యావ్ టు ప్లాన్. అంటే ట్రస్టెడ్ వాటి మీద పెట్టుకోవటం. గడిచిన 7 సెషన్స్గా మూర్తినాయుడు గారు సజెస్ట్ చేస్తూ వస్తున్న వాటిలో సర్చ్ కనిపిస్తుంది కాబట్టి వాటిలో ఇన్వెస్ట్ చేయటం